अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे। मनुण्डं गुडियम्बर्मामरयोर्मन्नियसीर् தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும்பிரான் உதித்தவோர்। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य वागामृतासारपूरितं भुवनत्रयं श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళేజుచ్చి అనేటటువంటి ఒక ప్రబంధాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 7వ పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. అందరత్తమరర్గళ్ కూటంగళ్ ఇవయో అరుందవమునివరం మరుదరం ఇవరో ఇందిరన్ ఆనయం తానం వందివనో எம்பெருமான் உன் கோயிலின் வாசல் சுந்தரர் நெருக்க விச்சாதரர் நோக்க இயக்கரும் மைங்கினர் திருவடி தொழுவான் அந்தரம் பாரிடம் இல்லை மத்திதுவோம் అరంగత్తమ్మ పళ్ళే సుందరళాయే. మొదటి కటాక్షం రంగనాథుని యొక్క మొదటి కటాక్షం మా మీద పడాలి, మా మీద పడాలి, మేము సేవించాలి రంగనాథుణ్ణి అనేటటువంటి ఆతృతతోటి కైంకర్య త్వరతోటి అందరం పార్ ఇడం ఇల్లై మత్తిదివో రంగనాథుడి యొక్క తిరుక్కోయిల్ ముందు తిరువాకిట్లో కోయిలిన్ వాసల్ ఆయన కోవిల వాకిట్లో ఆకాశము భూమి అంతా కూడా దేవతలతోటి నిండిపోయి ఉంది అనే విషయాన్ని అందంగా 7వ పాసురంలో తెలియజేస్తున్నారు. పెరుమాళ్ళని సేవించడానికి ఇందిరన్ ఆనయం తాను వందివునో 3 లోకాలను త్రిభువనాన్ని పరిపాలించేటటువంటి ఇంద్రుడు ఆయన వాహనమైనటువంటి ఐరావతంతో సహా వచ్చి వేయించేసి రంగనాథుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంబెరుమాన్ ఉన్ కోయిలిన్ వాసల్ ఎంపెరుమాన్ పరమ ఉపకారకుడైనటువంటి స్వామి, మనకన్నా కూడా దేవతలకి పరమోపకారం చేసినటువంటి స్వామి. దేవతలు దానవులు మనుష్యులు అనేటటువంటి తేడా ఆయనకి ఎప్పుడూ లేకపోయినప్పటికీ కూడా దేవతలకి ఏ చిన్న కష్టం రానంత వరకు దేవతలు తమని తాము స్వతంత్రులుగా భావిస్తూ ఏ చిన్న కష్టం రాగానే వచ్చిన పరమాత్మ యొక్క పాదార బిందములలో శరణాగతి చేస్తూ ఉంటారు. బలిచక్రవర్తి తమ సామ్రాజ్యాన్నంతటినీ కూడా తీసుకుని అపహరించినటువంటి జయించి తన వశం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంద్రాది దేవతలకి మరొక దిక్కులేక మళ్ళీ పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని వేడుకుంటే ఆ ఇంద్రుని కోసం బలిచక్రవర్తి దగ్గరికి యాచనకి కూడా సిద్ధపడ్డాడు పరమాత్మ. ఇంద్రుడికి రావణుని వల్ల కష్టం ఏర్పడితే, కంసుని వల్ల కష్టం ఏర్పడితే, ఇలా అనేక రాక్షసుల వల్ల కష్టాలు ఏర్పడినటువంటి సందర్భాలలో పరమాత్మ ఆశ్రయిస్తే పరమాత్మ వారి యొక్క కష్టములన్నిటినీ కూడా తొలగించినటువంటి వాడు. అందుకే ఆళ్వందార్లు కూడా స్తోత్రరత్నంలో వేదాపహార గురుపాతక దైత్యపీడాది ఆపద్విమోచన మహిష్ట ఫలప్రదానై మహిష్ట ఫలప్రదానై అని పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తారు. దేవతలకు కలిగినటువంటి ఆపద్ విమోచన మహిష్ట ఆపదలన్నిటినీ కూడా తొలగించి వారికి కావలసినటువంటి అభీష్టములన్నిటినీ కూడా ప్రసాదించేటటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని తెలియచేసినటువంటి సందర్భంలో అలా
తమ స్థానాలు ఏ ఏ స్థానాలలో పరమాత్మ తమని నిలబెట్టారో ఆయా స్థానాలకి భంగం కలగకుండా వారు చేసేటటువంటి విధి విధానములలో లోటు కలిగి ఆయన ముఖం చిన్నబుచ్చుకోకుండా పరమాత్మ అనుగ్రహించినటువంటి ఆ కైంకర్యాన్ని సరిగ్గా నిలబెట్టుకోవడం కోసం తమని కటాక్షించమని ఇంద్రుడు తమ పరివారం అంతా కూడా వచ్చి రంగనాథుని యొక్క కోయిల్ వాకిట్లో నిలబడి వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఇంద్రుడితో పాటు అందరత్తమరర్గల్ కూటంగల్ ఇవయో ఆయా లోకాలలో ఉన్నటువంటి దేవతా సమూహాలన్నీ కూడా వచ్చి చేరిపోయి ఉన్నాయి. అరుంతపం మునివరం మరుదరం ఇవరు అరుదైనటువంటి తపస్సు పరమాత్మయే కావాలి, పరమాత్మ యొక్క పాద పరాగములని సేవించాలి అంటే పరమాత్మ యొక్క తిరువడి తామరలకి కింద ఉన్నటువంటి ఆ ధూళినైనా సరే మేము మానసికంగా సేవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇతర కోరికలు ఏమీ లేకుండా పరమాత్మని సేవించాలి అనేటటువంటి కోరికే కలిగి ఉండి తపస్సులు చేసేటటువంటి మహర్షులందరూ కూడా వచ్చి ఉన్నారు. మరుదరం ఇవరో ఇంద్రుడికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మరుద్గణములు అని చెప్పేటటువంటి ఆ దేవతా సమూహాలు కూడా వచ్చి ఉన్నారు. సుందరర్ నెరుక్క విచ్చాదరర్ నూక్క ఈ అక్కరుమ్మంగినర్ తిరువడితో శుభాన్. సుందరులు అంటే గంధర్వులు, విచ్చాదరులు, యక్షులు వీరందరూ కూడా వచ్చి పరమాత్మని సేవించడానికి సిద్ధపడి ఉన్నారు. అందంగా పాడేటట్టు సుందరర్ అంటే అందమైనటువంటి వారు, అందమైనటువంటి గాత్రం కలిగినటువంటి వారు అని అర్థం గంధర్వులు. విచ్చాదరర్ నూక్క భుజబలం కలిగినటువంటి విద్యాధరులు అనేటటువంటి ఒక దేవజాతికి చెందినటువంటి వారందరూ కూడా ఒకరి భుజబలం కలిగినటువంటి వారు కాబట్టి ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఈ యక్షులందరూ కూడా మోహపడిపోతున్న సుకుమారమైనటువంటి దేవత జాతికి చెందినటువంటి వారు యక్షులు. వారు ఈ సంవర్ధానికి తానలేక మోహపడిపోతున్నారు. కానీ ఇంత శ్రమను కూడా ఎందుకు వారు ఓర్చి అక్కడ పడిగాపులు కాస్తున్నారంటే తిరువడితో జువాన్ తిరువడితో జువాన్ రంగనాథ నీ తిరువడి తామరలను సేవించడం కోసం వారందరూ కూడా వచ్చి నిల్చొని ఉన్నారయ్యా. అందరం పారిడం లైమత్తిదివో ఆకాశము భూమి అని తేడా లేకుండా ఆ ప్రదేశమంతా కూడా ఈ దేవతా సమూహాలతోటి నిండి ఉంది అనే ఆ 7వ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. ఇక 8వ పాసురంలో పరమాత్మ కైంకర్యానికి కావాల్సినటువంటి పరికరములన్నిటినీ కూడా ఈ దేవతా వారందరూ కూడా తీసుకొని పరమాత్మ కైంకర్యానికి వేయించేశారు. పెరుమాళ్ళని సేవించడానికి వెళితే పెద్దల దగ్గరికి పెరుమాళ్ళ దగ్గరికి వారిని సేవించడానికి వెళ్ళేటటువంటి సందర్భంలో రిక్తహస్తముగా వెళ్ళకూడదు, వట్టి చేతులతోటి వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏ విషయములు పట్టుకొని వెళితే వారికి ఆనందం కలుగుతుందో ఆయా పదార్థములను ఆయా వస్తువులను పట్టుకొని వెళ్ళాలి అని ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉంటాయి. కాబట్టి సమిత్పాణి అని చెప్తుంది ఉపనిషత్తు. శిష్యుడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సమిత్పాణి సమిధలను పట్టుకొని, సమిధలను అంటే ఆచార్యుని ముఖోల్లాసం కలిగించేటటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో దానిని పుచ్చుకొని వెళ్ళాలి అని ఉపనిషత్తు యొక్క వాక్యం. అలాగా పరమాత్మ కైంకర్యం కోసం పడిగాపులు వేచి ఉండేటటువంటి దేవతా సమూహాలు, మహర్షులు, ఋషులు అందరూ కూడా పరమాత్మకి కైంకర్యం సమర్పించడానికి ఆయా పరికరములన్నిటినీ కూడా పట్టుకొని సిద్ధపడుతున్నారు అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఒక శ్లోకంలో హతాకిల క్లేశమలై స్వభావతః త్వదానుకూల్యైకరసైస్తవోచితైః గృహీత తత్తత్పరిచార సాధనైః నివేశ్యమాణం సచివైర్యథోచితం. పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా గృహీత తత్తత్పరిచార సాధనైః ఎప్పుడూ కూడా పరమాత్మకి కైంకర్యం చేస్తే తప్ప నిలవలేనటువంటి వారు ఆ నిత్యులు ముక్తులు. ఆ అమరులందరూ కూడా గృహీత తత్తత్ పరిచార సాధనే పరిచారముకు ఉపయోగపడేటటువంటి సాధనములన్నిటినీ కూడా పట్టుకొని చేతులతో గ్రహించి నిషేవ్యమాణం సచివైర్ యథోచితం పరమాత్మకి కైంకర్యం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అనే విషయాన్ని
ఆ శ్లోకంలో అందంగా మనకి తెలియచేస్తారు. అలా వారు అనుగ్రహించడానికి అనేక ప్రేరణములు ఉన్నా కూడా ఈ పాసురం కూడా ఒక ప్రేరణగా ఉంటుంది. ఏమిటి పరమాత్మకి కైంకర్యానికి సమర్పించడానికి కావలసినటువంటి ఉపకరణములు ఏముంటాయంటే పూర్ణ కుంభము, చామరము, అద్దము, విసనకర్ర, అంకుశము, మృదంగము, దీపము, ధ్వజము మొదలైనటువంటి కైంకర్య సాధనములన్నీ కూడా ఆయనకి స్వాగతాన్ని సమర్పించడం కోసం పూర్ణ కుంభము, ఆయన శ్రమ తీరేటట్టుగా చామరము, ఆయనని అలంకరించిన తర్వాత ఆయన సౌందర్యాన్ని సేవింపచేయడం, ఆయనకి ఎలా అలా ఆనాడు తమ చేత అలంకరించుకున్నాడో పరమాత్మ ఆ సౌందర్యాన్ని చూపించడం కోసం అద్దము, విసనకర్ర, ఆయన శ్రమ తీరేటట్టుగా ఆయనకి సేవ చేయడం కోసం విసనకర్ర, మృదంగము, ఆయనకి గీత గీతములను విన్నవించడం కోసం ఉపకరించేటటువంటి పరికరములన్నీ కూడా, దీపము, ధ్వజము, మంగళ దీపము, ధ్వజము ఇలాంటివన్నీ కూడా ఆయనకి కైంకర్యానికి ఉపయుక్తంగా ఉండేటటువంటి సాధనములు కాబట్టి అవన్నీ పుచ్చుకొని దేవతలు మహర్షులందరూ కూడా పరమాత్మ నిన్ను సేవించడానికి సిద్ధపడుతున్నారయ్యా అనేటటువంటి విషయాన్ని ఈ 8వ పాసురంలో ఆళ్వార్లు అందంగా తెలియజేస్తున్నారు. వంబ విశ్వాన వానవర్ వాయురైవశంగా మానిది కపిలై ఉన్ కண்ணాడి முதலா எம்பெருமான் படிமைக்கலம் காண்டற்கு ஏற்பனவாயின கொண்டு நன்முனிவர் தும்புரு நாரதர் புகுந்தனரிவரோ தோன்றினன்னிரவியும் துலங்கொளி பரப்பி அம்பரதலத்தில் நின்றகல்கின்றதிரள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தரளாயே. రంగనాథ, పళ్ళి ఎഴുందరళాయే, నిద్ర నుండి మేల్కొని అరుళాయే, కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని ప్రార్థిస్తూ, ఎందుకు అంటే కొన్ని విషయములను చెప్తూ వీరందరూ కూడా నీకోసం వేచి ఉన్నారు, సమయం ఆసన్నమైంది కాబట్టి నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. వశంగా సమర్పించడం కోసం, నీకు సమర్పించడం కోసం, బంబవిష్ వానవర్ వాయురై వశంగా నీకు కైంకర్య రూపంగా నీకు సమర్పించడం కోసం, వాయురై చక్కగా అందంగా ఉండేటటువంటి గడ్డిని, లేకపోతే మరువము, దమనము అని చెప్పబడేటటువంటి చక్కటి సువాసన భరితమైనటువంటి గడ్డి, వాయురై అంటే గడ్డి పోచను అని అర్థం. అలా ఉండేటటువంటి మర్వము, దమనము లాంటి ఆ లతలనన్నిటినీ కూడా దేవతలు నీకు కైంకర్యం సమర్పించడం కోసం తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు. వాయురై గడ్డి పోచను, మా నిధి గొప్ప నిధి, గొప్పగా చెప్పబడేటటువంటి శంఖనిధి, పద్మనిధి అని చెప్పేటటువంటి ఆ నిధులన్నిటినీ కూడా దేవలోకంలో ఉన్నటువంటి శంఖనిధి, పద్మనిధి అని చెప్పబడేటటువంటి ఆ నిధిలో ఉన్నటువంటి ఆ ధనాన్నంతటినీ కూడా నీకు సమర్పించడం కోసం తీసుకొని వచ్చారు. గొప్ప సువాసన కలిగినటువంటి వంబవిష్వానవర్ అని చెప్తున్నారు కాబట్టి ఆ దేవతలందరికీ కూడా ఒక వైలక్షణ్యం ఉంటుందండి. ఎప్పుడూ కూడా సువాసనాభరితమైనటువంటి దివ్యమైనటువంటి శరీరముల వారివి. అలా గొప్ప పరిమళములతో కూడి ఉన్నటువంటి వానవర్ దేవతలు అని అర్థం. లేకపోతే భూమిలా కాకుండా సముద్రంతో పరివేష్టమై ఉండేటటువంటి భూమిలా కాకుండా సముద్ర ఘోషతోటి, సముద్రం నుండి వచ్చేటటువంటి ఒక దుర్గంధంతో నిండినటువంటి భూమిలా కాకుండా సువాసనను వెదజల్లేటటువంటి సువాసనలతోటి నిండి ఉండేటటువంటి స్వర్గంలో ఉండేటటువంటి దేవతలు అని ఆ దేవలోకానికి విశేషణంగా కూడా చెప్తారు. బంబవేష్ వానవర్ దేవతలందరూ కూడా ఆ గడ్డి పోచను, సుగంధ భరితములైనటువంటి ఆ మర్వము, దమనము అనేటటువంటి ఆ పదార్థములన్నిటినీ కూడా పట్టుకొని నీ కైంకర్యానికి సిద్ధపడుతున్నారు. కపిలై కామధేనువుతోటి వచ్చారు, నీకు క్షీరముతోటి తిరుమంజనం సమర్పించడం కోసం కామధేనువుతో సహా వచ్చారయ్యా. కపిలై వన్ కన్నాడి వన్ కాంతి కలిగినటువంటి అందమైనటువంటి
కన్నాడి అద్దము మొదలైనటువంటి పరికరములు, పరమాత్మ కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి అద్దము, పూర్ణకుంభము, చామరము, విసనకర్ర, అంకుశము, మృదంగము, దీపము, ధూపము, మంగళధ్వజము ఇలాంటి పరికరములన్నిటినీ కూడా పట్టుకొని దేవతలందరూ కూడా వచ్చారు. ఎంబెరుమాన్ స్వామి అయినటువంటి నీవు కండార్కు చూడడం కోసం అద్దాన్ని తీసుకొని వచ్చారు. ఏర్పన ఏర్పన ఆయన పడిమైక్కలం కొండు. ఆయన లేవగానే, ఎవరైనా నిద్ర నుండి లేవగానే మొదట మంగళకరములైనటువంటి వస్తుజాతాన్ని చూడాలి అని శాస్త్రం చెప్తుంది. అలా రంగనాథుడు కూడా నిద్ర నుండి మేల్కోగానే ఆయన ప్రథమ కటాక్షం మంగళకరములైనటువంటి వస్తువుల మీద మనకొక మంచి మంగళత్వాన్ని ఆపాదించుకోవడం కోసం మంగళకరమైనటువంటి వస్తువుల్ని సేవించాలి అని శాస్త్రం చెప్తుంది. నిద్రను లేచి మంచి మంచి వస్తువులను చూస్తే మనకి ఒక మంచి కలుగుతుంది, లేకపోతే మనకి ఒక పారిశుద్ధ్యం కలుగుతుంది, మంగళకరత్వం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. రంగనాథుడి విషయంలో ఆయన నిద్ర నుండి మేల్కొని ఆ వస్తువులను చూస్తే వాటికి ఒక మంగళకరత్వం కలగడం కోసం, లోకంలో ఏవైతే మంగళకరములైనటువంటి వస్తువు జాతము అని చెప్పారో వాటన్నిటికీ కూడా మంగళకరత్వం సిద్ధించడం కోసం రంగనాథుడు మొదటగా వాటిని సేవించాలి అనేటటువంటి, చూడాలి, రంగనాథుడి కటాక్షం వాటి మీద పడాలి అనేటటువంటి ఉద్దేశంతో కన్నాడి మొదల ఎంబెరుమాన్ కాండర్కు ఏర్పనాయన పడిమైఘళం కొండు. రంగనాథుడు చూడడం కోసం ఆయనకి తగినట్టుగా ఉండేటటువంటి పడిమైక్కలం కొండు ఉపకరణములన్నిటినీ కూడా గ్రహించి మునిభర్ గొప్ప ఋషులందరూ కూడా వేయించేసి ఉన్నారు. ఒక పక్కన దేవతలు వచ్చి ఉన్నారు, ఒక పక్కన ఋషులు ఉన్నారు. తుంబురుడు నారదుడు ఉగుందనార్ వచ్చి నిల్చుని ఉన్నారు. పరమాత్మ నిద్ర నుండి మేల్కోనగానే ఆయనకి పెద్ద చక్రవర్తులని చూస్తే, పెద్ద పెద్ద రాజుల్ని చూస్తే వారు నిద్ర నుండి మేల్కొనేటటువంటి సందర్భంలో కూడా వందిమాధగులు అందరూ కూడా వచ్చి వీణానాదం చేసేటటువంటి వారు, ముఖస్థుతి చేసేటటువంటి వారు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. రాజు సమయం అవుతోంది, ఉషోదయం అవుతోంది అని ఆ సందర్భానికి రాజుని నిద్ర నుండి మేల్కొనపడానికి వీణానాదం చేసేటటువంటి వారందరూ కూడా శ్రావ్యంగా వీణానాదం చేస్తూ ఉంటారు. ఒక పక్కన రాజు యొక్క గొప్పతనాన్ని స్తుతించేటటువంటి వారందరూ కూడా రాజు గురించి వైభవంగా కీర్తిస్తూ ఉంటారు. అలా వారు కీర్తిస్తూ తన వైభవాన్ని తాను వింటూ అక్కడ వాయించేటటువంటి అందమైనటువంటి సంగీత పరికరముల నుండి వచ్చేటటువంటి ఆ మధురమైనటువంటి సంగీతాన్ని వింటూ చక్రవర్తి మేల్కుంటూ సుప్రభాతం పాడేటటువంటి వారు కొంతమంది రాజుకు సుప్రభాతం పాడుతూ ఉంటారు, చక్రవర్తికి సుప్రభాతం పాడుతూ ఉంటారు. అలా అందరూ సేవిస్తూ ఉండగా చక్రవర్తి నిద్ర నుండి మేల్కొన్నట్టుగా ఇక్కడ కూడా తుంబురుడు, నారదుడు వీరందరూ కూడా వచ్చి పరమాత్మ వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే పరమాత్మ నిద్ర నుండి మేల్కోవాలని తుంబురు నారదులు కూడా వచ్చారు. బహుందనార్ వచ్చి నిలిచారు. ఇరవియం అంతేకాదు స్వామి, రవియం సూర్యుడు కూడా తులంగోళి తన గొప్ప తేజస్సు అంతటినీ కూడా పరప్పి అంతటా వ్యాపింపచేసి తోన్రినన్ ఉదయించాడు. సూర్యుడు కూడా తన తేజస్సుని అంతటా వ్యాపింపచేసి తోన్రినన్ ఉదయించాడు. ఇరుల్ అంబరతలత్తిల్ నిన్రు అగల్గిన్రదు పోయి అగర్గిన్రదు. ఇరుళ్ అంటే చీకటి, అంబరతలత్తిల్ ఆకాశము నుండి నిన్ను. అప్పటి వరకు సూర్యుడు ఉదయించక ముందు వరకు కూడా స్థిరంగా ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఇరుళ్ చీకటి అంతా కూడా పోయి అగలిగినదు, పోయి తొలగింపబడినటువంటిదయింది. కాబట్టి అరంగత్తమ్మ పళ్ళి యజుంధరళ, ఏ రంగనాథ నువ్వు శయ్య నుండి నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. ఇందులో మహర్షులు ఏం చేశారో అని చెప్తున్నారు, దేవతలు ఏం చేశారో అని చెప్తున్నారు. ఆ దేవతలు మహర్షులు వచ్చినటువంటి వారు తమకి కావాల్సినటువంటి ఆయా పరికరములను, కైంకర్యానికి కావాల్సినటువంటి పరికరములను రంగనాథుడు నిద్ర నుండి మేల్కోగానే చూడవలసినటువంటి మంగళ ద్రవ్యాలన్నిటినీ కూడా
పుచ్చుకొని వేయించేశారు అనే విషయాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నారు. నంజీయర్ వారి వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్టాం పాటు 8వ పాసురం. దేవరీర్ తిరువారాధనతుక్కు అనురూపమాన ప్రాతకాలమానదు సన్నిహితమాయిత్తు. రంగనాథ, నీ తిరువారాధనకి దేవరీర్ తిరువారాధనతుక్కు అనురూపమాన ప్రాతకాలమానదు. నిన్ను సేవించడానికి, నీకు తిరువారాధన సమర్పించడానికి అనురూపమైనటువంటి ప్రాతకాలం ఆసన్నమైంది స్వామి. కాబట్టి నువ్వు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించవలసినది అని ప్రార్థన చేస్తున్నారు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షి, రామా నువ్వు నిద్రలేస్తే నీ కర్తవ్యాన్ని పాలించాలి అని చెప్పడం లేదు. రామా నువ్వు నిద్రలేస్తే రోజు నేను నదిలో ఉన్నటువంటి ఆ జలాలను అర్ఘ్యంగా స్వీకరించి ఆదిత్యునికి అంతర్యామిగా ఉన్నటువంటి నీకు అక్కడ ఆదిత్యునిలో నిన్ను సేవిస్తూ నీకు అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను స్వామి. కానీ ఈనాడు అలా ఎక్కడో ఆదిత్యునికి అంతర్యామిగా ఉన్నటువంటి నిన్ను సేవించవలసినటువంటి అవసరం లేకుండా ఎదురుగుండా నువ్వు ఇక్కడ వేయించేసి ఉన్నావు. కాబట్టి రామచంద్ర, తెల్లవారిపోతుందయ్యా, నా అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి సమయం గడిచిపోతోంది. కాబట్టి కర్తవ్యం దైవమాహ్నికం, నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేసుకోవడానికి నువ్వు నిద్రలే అని విశ్వామిత్ర మహర్షి ఎలా అయితే రామచంద్రుణ్ణి ప్రార్థించారో, ఇక్కడ దేవతలు మహర్షులు అందరూ కూడా దేవరీర్ తిరువారాధనత్తుక్కు అనురూపమాన ప్రాతకాలమానదు సన్నిహితమాయిత్తు. இரவியும் துலங்கொளி பிறப்பி தோன்றினன் இருள் అంబరతలత్తలిల్ నిండ్రగలిగిన్ ఇరుల్ పోయి అరంగత్తమ్మ పల్లి యజుంధరలాయే అని ప్రార్థించారు. కాబట్టి కాలం సన్నిహితమైనటువంటి కాలం ఆసన్నమైందయ్యా, నిన్ను సేవించడానికి, నీకు కైంకర్యం తిరువారాధన సమర్పించడానికి సన్నిహితమైనటువంటి కాలం ఆసన్నమైంది అని చెప్తున్నారు. ఆరాధన అంగమాయ్ கண்டருளு கைக்கு சதுரசமான உபகரணங்கள் கொண்டு அந்நிய பிரயோజనరాన ఋషిகள் వందు నిన్రార్గల్. ఆ ఆరాధనకు కావాల్సినటువంటి పరికరములన్నిటినీ కూడా నువ్వు వీక్షించడానికి అనువైనటువంటి మంగళకరములైనటువంటి ద్రవ్యములన్నిటినీ కూడా, ఆ ఉపకరణములన్నిటినీ కూడా పట్టుకొని అనన్య ప్రయోజకులైనటువంటి ఋషులందరూ కూడా నిన్రార్గల్, నీ కటాక్షం కోసం, నీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నారు స్వామి. తిరుపల్లి ఉనందు అరుళి అవత్తై కండరుళ వేణం ఎన్గిరార్. కాబట్టి నిద్ర నుండి మేల్కొని వాటిని వీక్షించి వాటిని కటాక్షించవలసిందిగా ఆజ్ఞను ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అవతారిక. మహర్షులు, దేవతలు వారు పట్టుకొచ్చినటువంటి తిరువారాధనకి ఉపయోగపడేటటువంటి ఆ ద్రవ్యములన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి. వంబవిజ్వానవర్ వాయురైవయంగా మానిది కపులై ఉన్ కన్నాడి ముదల ఎంబెరుమాన్ పడిమైక్కలం కాండర్కు ఏర్పనవాయిన కొండు నన్మునివర్ అనేటటువంటి ఆ 4 పాదాలను కూడా ఒకటే విషయంగా గ్రహించి నంజీయర్ వారు దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. మహర్షులు, ఋషులు అందరూ కూడా వచ్చారు. వారితో పాటు అనేక ఉపకరణములన్నీ, కైంకర్యోపకరణములన్నీ గ్రహించి వచ్చారు అని చెప్తున్నారు. పరిమిళదుమాన స్వర్గత్తిలే వర్తిక్కడవ దేవర్గల్ గోగ్రాసంగళం కొండు వందు నిన్రార్గల్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వంబవిజ్ అంటే పరిమళముతో కూడినటువంటి దేవతల సహజంగా దివ్యమైనటువంటి దేహములు కలిగినటువంటి వారు. కాబట్టి వారి దేహముల నుండియే సహజంగా పరిమళం అనేటటువంటిది వెదజల్లుతూ ఉంటుంది. అలా కాకుండా నంజీయర్ వారు ఇక్కడ పరిమళమానత స్వర్గత్తిలే, పరిమళించేటటువంటి దివ్య లోకాలైనటువంటి స్వర్గాది లోకాలలో ఉండేటటువంటి దేవర్గల్, దేవతా జాతులన్నీ కూడా గోగ్రాసంగళం కొండు వందు,
మానిది కపిలై ఉన్ కన్నాడి మొదల. కపిలై అన్నారు కాబట్టి కామధేనువుతో సహా వచ్చారు. కామధేనువుతో సహా రావడానికి ముందు ఆ కామధేనువుకు కావాల్సినటువంటి గ్రాసము గడ్డిని కూడా పట్టుకొని వచ్చారు. వాయురై వశంగా అన్నారు కదా. ఆ వాయురై వశంగా అనేటటువంటి వశంగా పదానికి గ్రాసముతో వచ్చారు కాబట్టి ఆ కామధేనువుకు అవసరమయ్యేటటువంటి గ్రాసముతో సహా వచ్చారు అని ఒక అర్థం. లేకపోతే చక్రవర్తి దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలో చక్రవర్తికి కానుకలుగా సమర్పించడం కోసం సామంత రాజులందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా చక్రవర్తికి సమర్పిస్తూ ఉంటారు. అలా ఇక్కడ మహర్షులు, ఋషులు, దేవతలు అందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి గో సంపదనంతటినీ కూడా రంగనాథుడికి సమర్పించడం కోసం ఆ గోవులన్నిటినీ కూడా రంగనాథుడికి సమర్పించడం కోసం తీసుకొని వస్తూ ఉంటారు. శాస్త్రం ఎప్పుడైనా గోదానం చేసేటటువంటి సందర్భంలో కేవలము గోవును మాత్రమే ఇవ్వకూడదు అని చెప్తుంది. గోవుతో పాటు దూడ కలిగినటువంటి ఒక గోవుని, అంటే దూడ ఉండాలి, అలాంటి గోవుని దానంగా ఇవ్వాలి అని చెప్తుంది. దూడతో పాటు తల్లి ఆవును కూడా దానంగా ఇస్తూ వాటికి 1 సంవత్సర కాలం పాటు సరిపడేటటువంటి గ్రాసాన్ని కూడా దానం ఇవ్వాలి అని చెప్తుంది. అలా రంగనాథుడికి తమ దగ్గర ఉన్నటువంటి సంపద అయినటువంటి గోవుల్ని సమర్పించేటటువంటి సందర్భంలో వాటికి కావలసినటువంటి గ్రాసాన్ని కూడా పట్టుకొని వచ్చారు అనేటటువంటి విధంగా వశంగా వాయురై వశంగా వాయురై గడ్డితో సహా వచ్చారు అని చెప్తే దానిని ఇలా అన్వయిస్తున్నారు. కపిలైహి గోవులు ఉన్నాయి, వాటికి కావలసినటువంటి గ్రాసముతో సహా అన్నీ పట్టుకొని వచ్చారు రంగనాథుడి దగ్గరికి అని ఒక అర్థం. ఉదయాన్నే మనం రంగనాథుడిని సేవించిన తర్వాత మీరు చూస్తే ఆ రంగనాథుడు విశ్వరూప దర్శనం సందర్భంలో ఆవును తీసుకొని వస్తూ ఉంటారు. మామూలుగా కామధేనువుగా ఉండేటటువంటి ఆవును తీసుకొని వస్తూ ఉంటారు. అక్కడ రంగనాథుడి యొక్క కటాక్షం ఆ ఆవు మీద పడితే ఆ ఆవును తీసుకొచ్చినటువంటి ఆవిడో లేకపోతే అబ్బాయో ఎవరో ఆ ఆవును బయట మండపంలో కట్టేస్తారు. ఆవిడ కేవలం ఆవుని మాత్రమే తెచ్చుకోకుండా ఒక గడ్డిని కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆవుకి ఆ గడ్డిని ఆవిడ దగ్గర కొనుక్కొని ఆవుకి గ్రాసాన్ని తినిపిస్తూ ఉంటారు. పుణ్యం కోసం గ్రాసాన్ని తినిపిస్తూ ఉంటారు. అప్పుడు ఆళ్వార్లు చెప్పినప్పుడు ఇలాంటి సందర్భం ఉందో లేదో తెలియదు, కానీ ఈనాటికి మాత్రం మనం శ్రీరంగంలో ఈ దృశ్యాన్ని సేవించవచ్చు. అంటే ఆవుతో పాటు ఆ ఆవును తీసుకొచ్చినటువంటి ఆవిడ గ్రాసాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా గోసేవ చేసుకుంటారేమో అనేటటువంటి ఉద్దేశం చేత ఆ బయట ఒక మండపంలో ఆ ఆవుని అక్కడ ఉంచి ఆ పక్కనే గడ్డి కూడా వస్తుంది. ఎవరికైనా కావాలంటే ధనం ఇచ్చి ఆ గడ్డిని కొంచెం కొనుక్కొని అక్కడ ఉన్నటువంటి ఆ గోవుకి గ్రాసాన్ని అందిస్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా గ్రాసంతో సహా దేవతలు మహర్షులు అందరూ కూడా వచ్చారు అని చెప్తున్నారు. మానిది ఇత్యాది మానిది కపిలై ఉన్ కన్నాడి మొదల శంఖనిధి పద్మనిధిగళం కపిలా సురభిగళం తిరుక్కన్నాడి మొదలాగా സർവസ്വാമിയാന ദേവരീർ കണ്ടരുളുകൈക്കു സദൃശമാന ഉപകരണങ്ങളുടയ കൊണ്ടു അനന്യ പ്രയോജനാന ഋഷികൾ వందు అవసర ప్రతీక్షణాయ నింద్రార్ఘల్. లేవగానే మంగళకరమైనటువంటి నిధులను చూస్తే శ్రేయస్కరము అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి శంఖనిధి, పద్మనిధి, కపిల సురభిగళం, కపిల గోవులు, సురభి లాంటి గోవులన్నిటినీ, తిరుక్కన్నాడి అందమైనటువంటి ఒక అద్దాన్ని మొదలాన మిగిలినటువంటి మంగళకరములైనటువంటి వస్తువులన్నిటినీ కూడా సర్వస్వామియాన దేవరీర్ కండరుడుగైకు, అందరికీ స్వామి అయినటువంటి నువ్వు వాటిని చూసి కటాక్షించడం కోసం, వాటిని చూస్తే ఆయనకేదో మంగళకరత్వం ఆపాదింపబడుతుందని కాదు, ఆయన కటాక్షం పడితే లోకంలో చెప్పబడేటటువంటి మంగళకరములైనటువంటి వస్తువులకి ఉండేటటువంటి మంగళకరత్వం నిలుస్తుంది అనేటటువంటి ఉద్దేశం చేత వాటిని అన్నిటినీ కూడా తీసుకొని సదృశమాన ఉపకరణങ്ങളുడయ కొండు, మిగిలినటువంటి ఉపకరణములన్నిటినీ కూడా కొండు తీసుకొని అనన్య ప్రయోజనాన ఋషిగళ్ వందు, అనన్య ప్రయోజకులైనటువంటి ఋషులందరూ కూడా వచ్చి
అవసర ప్రతీక్షణ నిన్రార్గల్, అవసర ప్రతీక్షణ చేస్తున్నారు, నువ్వెప్పుడు కటాక్షిస్తావా అని వేచి ఉన్నారు. ఎంబెరుమాన్ పడిమైక్కలం కాండర్కు ఏర్పనవాయిన కొండు నన్ మునివర్ అన్నారు. కాబట్టి మహర్షులందరూ కూడా ఈ పరికరములన్నిటినీ కూడా పట్టుకొని వచ్చారు అని చెప్తున్నారు. దేవతలు వచ్చారు, మహర్షులందరూ కూడా. ఎందుకంటే గోవులు గ్రాసములు దేవతలకి ఆపాదించి చెప్పడం కన్నా మహర్షులు ఆశ్రమ వాసాలు చేస్తూ ఉంటారు కాబట్టి వారి దగ్గర గోవులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నిటినీ కూడా మహర్షులు పట్టుకొచ్చారు అని నంజీయర్ వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. తుమ్మురు నారదర్ పుగుందనర్ ఇవరో మంగళ గీతంగల్ పాడుగైక్కు తుంబురు నారదర్గళం బంధు నిన్రార్గల్, మంగళకరమైనటువంటి గీతములను ఆలపించడం కోసం తుంబురుడు నారదుడు వచ్చి అక్కడ వేయించేసి రంగనాథుడిని నిద్రలేపడం కోసం చక్కటి వీణా వాయిద్యాలను చేస్తూ మంగళకరమైనటువంటి గీతములను ఆలాపిస్తున్నారు. తోండ్రిన నిరవియం ఇత్యాది తోండ్రిన నిరవియం తొలంగలి పరప్పి అంబరదలత్తిల్ నిండ్రగల్గిందిరుల్ పోయి, తర్వాత ప్రకాశం లోకమంతా కూడా ప్రకాశంతో నిండింది. మిక్క తేజస్సు ఉడయ ఆదిత్యను తన తేజస్సై పరిప్పిక్కొండు వందు తోన్రినాన్, గొప్పగా ప్రకాశించేటటువంటి ఆదిత్యుడు కూడా ఆ తేజస్సునే పట్టుకొని వచ్చి పరమాత్మ కైంకర్యం పరమాత్మను సేవించడం కోసం వచ్చాడా అన్నట్టుగా ఉంది అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. అంటే ఆదిత్యుడు కూడా సూర్యుడు కూడా ఉదయించాడు అనే విషయాన్ని చెప్తూ సర్వరక్షకర ఆదిత్యనం తన తేజస్సై పరప్పిక్కొండు వందు తోன்றினான் அம்பரத்தலத்தில் நின்ற கல்கிந்திருள் போய் ఆకాశత్తినిన్றுం ఇరుల్ పోయిత్తు, ఆకాశంలో ఉన్నటువంటి అంధకారమైనటువంటి ఆ చీకట్లన్నీ కూడా పోయాయి. అరంగత్తమ్మ పళ్ళి ఎజుంద్రలాయే, చీకట్లు పోతే రంగనాథుడు ఎందుకు మేల్కోవాలి అంటే అందంగా చెప్తున్నారు. సర్వరక్షకరాన దేవరీర్ ఆంతరమాన అంధకారత్తై పోక్క తిరుపళ్ళి ఉణందరుల వేణుం ఎన్గిరార్, బయట చీకట్లు అయితే తొలగిపోయాయి స్వామి, కానీ మా మనసులో చీకట్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ అంతరంగా ఉండేటటువంటి అంధకారాన్ని పోగొట్టడం కోసం సర్వరక్షకుడివి నువ్వు కదా, నేనెందుకు మీ చీకట్లో మీ మనసులో ఉన్నటువంటి దోషాలను తొలగించాలి అనుకుంటావేమో, సర్వరక్షకుడివి నువ్వు కాబట్టి ఓ దేవరీరే స్వామి, లోపల ఉండేటటువంటి ఆ అంధకారాన్ని పోగొట్టడం కోసం తిరుపళ్ళి ఉణందరుల వేణుం, నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్వామి అని ఆళ్వార్లు అందంగా పెరుమాళ్ళని మన తరపున పెరుమాళ్ళని విన్నపం చేస్తున్నారు. పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానం అవతారికై 8ஆம் பாட்டு 8వ பாசுரம். வம்பவிஜித்யாதி முன்னில் பாட்டில் இந்திரன் சப்பரிகரனாய் வந்தபடி சொல்லித்து இப்பாட்டில் திருப்பள்ளி உணர்ந்தருளினால் கண்டருளு கடவ உபகரணங்களை మంగళార్థమాగ అవర్గల్ కొండు వందు నిన్రార్గల్ ఎన్గిరదు. క్రిందటి పాసురంలో ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి ఉన్నారు అని చెప్పారు. ఈ పాసురంలో వారు పరమాత్మ నిద్ర నుండి మేల్కొనేటటువంటి సందర్భంలో పరమాత్మ కటాక్షం పడడం కోసం కడవడ ఆయన కటాక్షం ఈ లోకాలలో ఉన్నటువంటి మంగళకరములైనటువంటి ఉపకరణముల మీద ఆ మంగళకరత్వం వాటిలో నిలబడడం కోసం పరమాత్మ కటాక్షం వాటి మీద పడాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఆయా ఉపకరణములన్నిటినీ కూడా కొండువందు పట్టుకొని వచ్చి నిల్చొని ఉన్నారు అని చెప్తున్నారు. వంబ విశ్వాయ వానవర్ వాయురైవజంగా, వానవర్ దేవజాతి, వానవర్ అంటే దేవతా జాతి, దేవతలు వచ్చి ఉన్నారు. వంబ విశ్వానవర్ సుగంధ పరిమళాన్ని వెదజల్లేటటువంటి దేవతలు అని చెప్పారు ఆళ్వార్లు. పరిమళాన్ని వెదజల్లేటటువంటి దేవతలు అంటే నిత్య యవ్వనత్తై ఉడయవర్గళ్ ఎన్నుదల్, దానిని ఎలా అన్వయించుకోవచ్చు అంటే నిత్యము కూడా యవ్వనంలో ఉండేటటువంటి దేవతలు, ఒక అద్భుతమైనటువంటి
శరీరం కలిగిన దేహం కలిగినటువంటి దేవతలు. దేవతా దేహములు మానవ దేహముల కన్నా కూడా విలక్షణమైనటువంటివి కాబట్టి అద్భుతంగా సుకుమారంగా సౌకుమార్యంతో సౌందర్యంతో గొప్ప సహజంగా ఒక పరిమళంతో అలరారేటటువంటి నిత్య యవ్వనంతో కూడి ఉన్నటువంటి దేవతలు. సౌగంధత్యై ఉడయవర్గల్ ఒక సౌగంధ్యం సహజంగా ఒక పరిమళం కలిగినటువంటి దేవతలు. తందాం పదంగళుక్కు తక్క పూ మలర్గళై ఉడయవర్గల్ ఎన్నుదల్. ఇంకా అందంగా సహజంగా చెప్తున్నారు. దేవతలు పరిమళించేటటువంటి దేవతలు అంటే వారి తిరుమేని నుండి ఒక పరిమళం వస్తోంది అని మనం అలా అన్వయించుకోవలసినటువంటి దానిని ఆ దృష్టితో చూసి అలా ప్రత్యేకంగా అన్వయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారు రంగనాథుడిని సేవించడం కోసం అద్భుతమైనటువంటి పుష్పమాలికలు అన్నీ కూడా పట్టుకొని వచ్చారు కదా. లోకంలో అత్యద్భుతంగా పరిమళించేటటువంటి పుష్పమాలికలన్నీ కూడా పట్టుకొని వచ్చారు కదా. వారి వారి పదవులు నిలబెట్టుకోవడం కోసం పరమాత్మకి పుష్ప కైంకర్యం చేయడం కోసం అనేకమైనటువంటి పుష్పమాలికలు పట్టుకొని వచ్చారు కదా. అదిగో ఆ పుష్పమాలికలు పట్టుకోవడం వల్ల వారి నుండి ఒక అద్భుతమైనటువంటి పరిమళం వస్తుంది. అందుకే మంబవిశ్వానవర్ పుష్పమాలికలను చేతిలో పట్టుకున్నటువంటి దేవతలు. పరమాత్మ కైంకర్యానికి సాధనములైనటువంటి తిరుమాలికలను పట్టుకున్నటువంటి దేవతలు. ఆ మాలికల నుండి వచ్చేటటువంటి సౌగంధ్యంతో కూడినటువంటి దేవతలు అని అందంగా దానికి నిర్వచనాన్ని చెప్తున్నారు. వాయురై వజంగా ఎన్రదై మేలిత్తు వాయురై వజక్కుం ఎన్రాక్కి வாயுரை வழக்கும் என்றாக்கி அவர்கள் உடைய నియమ ప్రకారத்தை నిனைక్కిరదు. వాయురై వశంగా అంటే ఏ స్థానాలలో ఏ స్థానానికి చెందినటువంటి దేవతలు ఆయా స్థానాలలో నిలబడి పరమాత్మని సేవించడానికి సిద్ధంగా. ముందు ఇంద్రుడు, ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, ఆ తర్వాత ఉండవలసినటువంటి దేవతలు అలా వారి నియమనానికి ప్రకారంగా వచ్చి నిల్చున్నటువంటి వారు. దాని ఒక క్రమంలో ఉన్నటువంటి వారు. వాయురై ఎన్రదు అరుఘంబుల్ అంటే ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి వారు. వంబవిజన్రదు శ్రద్ధమాయిరుక్కై ఆ వచ్చినటువంటి వారు కూడా ఎంతో శ్రద్ధగా వచ్చి పరమాత్మ కైంకర్యం కోసం శ్రద్ధాభక్తులతో వచ్చినటువంటి వారు. మనకెలా తెలుస్తోందండి వారు శ్రద్ధాభక్తులతో వచ్చారు అంటే, అదిగో పరమాత్మ కైంకర్యం కోసం వేచి ఉండి ఆ కైంకర్యానికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ కూడా జాగ్రత్తగా పట్టుకుని వచ్చారు కదా. ఎంత పరమాత్మ రంగనాథుడి మీద ఎంత భక్తి, ఎంత శ్రద్ధ అనే విషయాన్ని చెప్తున్నారు. మా నిధి ఎన్రు శంఖనిధి పద్మనిధి ఆగవు మా నిధి గొప్ప నిధులు. లోకంలో ఉండేటటువంటి నిధులన్నిటిలో కల్లా గొప్ప నిధి శంఖనిధి పద్మనిధి అని చెప్పేటటువంటి కుబేరుడి దగ్గర ఉండేటటువంటి నిధి ఎన్రు నవరత్నాదిగలు నిధి అంటే నవరత్నములు అని కూడా చెప్పచ్చు. మా నిధి ఎన్రు మహార్ఘమెన్రపడి. మా నిధి అంటే రత్నములలో అన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి గొప్ప వెలకట్టలేనటువంటి రత్నము. నిత్యదానత్తుక్కు ధనరాశిగళై చొల్లిత్తావగుమాం అంటే నిత్యము దానము చేసేటటువంటి గుణము కలిగినటువంటి మహర్షులు. మానిది కపులై కన్నాడి మొదలాని మహర్షులకి యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి మానిధి అంటే నిధులు పట్టుకున్నటువంటి మహర్షులు అని అర్థం కాదు. మహర్షుల దగ్గర ఈ శంఖనిధి పద్మనిధిలో ఎక్కడ ఉంటాయండి? అలా ఉండవు కదా. మరి మహర్షులకి ఈ పదాన్ని ఎలా అన్వయించాలి అంటే, నిత్యము దానము అనేటటువంటి ఒక యాగాన్ని తపస్సును చేసేటటువంటి మహర్షులు. ఎవరు వారి ఆశ్రమానికి వచ్చినా వారికి కావాల్సినటువంటి విషయములన్నిటినీ కూడా ఏర్పాటు చేసేటటువంటి దానగుణం, నిత్య దానము చేసేటటువంటి మహర్షులు. కపిలై పసుక్కళ్ వరక్కడ వదిరే వజత్తుక్కు ఉరుప్పాగా. పశువులకి వాటిని దానం ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సినటువంటి
గ్రాసాన్ని కూడా చేర్చి ఇవ్వడము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. వాటికి ఆహారంగా పెట్టదగినటువంటి గడ్డి పోషను కూడా పట్టుకొని వారు సిద్ధంగా ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం ఆవుని సమర్పిస్తే కాదు, ఆవుతో పాటు దానికి ఒక సంవత్సర కాలం పాటు దానికి గ్రాసాన్ని కూడా సమర్పించాలి. వాయురై మానిది కపిలై మొత్తం చొల్లాద ఉపకరణంగళెల్లాం వందనాం. ఇలా గడ్డిని చెప్పడం వల్ల, నిధులను చెప్పడం వల్ల, ఆవుల్ని చెప్పడం వల్ల మొత్తం సొల్లాద ఉపకరణంగులు మళ్ళీ ఇంకా చెప్పకుండానే చెప్పినటువంటి మిగిలినటువంటి కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి ఆ ఉపకరణములన్నిటినీ కూడా పట్టుకొని వచ్చారు. కన్నరులుగై కురుప్పాగా తిరుక్కన్నాడి తొడక్క మానవై ఎల్లాం వందన. ఆయన లేవగానే ఆయన సౌందర్యాన్ని ఆయనకి దర్శింపజేయడం కోసం అందమైనటువంటి ఒక అద్దాన్ని రంగనాథుడికి సేవింప చేయడం కోసం పట్టుకొని వచ్చారు అని చెప్తున్నారు. లేవగానే మంచి తిరుముఖ మండలాన్ని చూడాలి అని శాస్త్రం చెప్తుంది. మంగళకరమైనటువంటి తిరుముఖ మండలాన్ని చూడాలి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అందుకే మనం నిద్ర నుండి లేవగానే పెరుమాళ్ళ యొక్క పాదార విందములను సేవిస్తూ ఉంటాం. అలా ఇక్కడ ఆయనకన్నా మంగళకరుడు మరొకరు ఉండరు కాబట్టి ఆయన పెరుమాళ్ళ నిద్ర లేవగానే ఆయన తిరుముఖ మండలాన్ని ఆయనకి దర్శింపచేస్తూ ఉంటారు అర్చక స్వాములందరూ కూడా. అందుకని ఒక చక్కటి అర్థాన్ని పట్టుకొని కైంకర్య పరులందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఆ లోకల్లో పరమపదంలో ఎలా అయితే పరమాత్మకి తిరుమంజనం జరుగుతోంది అంటే సూటు నన్మాళైఘళ్ళు అని కొంతమంది ఏమో చక్కటి మా తిరుమాలికలన్నింటినీ కూడా పట్టుకొని కొన్ని వేల మంది నిత్యసూరులు ముక్తులందరూ కూడా సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది తిరుమంజనానికి కావాల్సినటువంటి ఆ పరిమళ భరితమైనటువంటి తీర్థాన్ని పట్టుకొని కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది తిరుమంజనం సమయంలో సమర్పించవలసినటువంటి ధూపాన్ని పట్టుకొని కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది దీపాన్ని, మంగళకరమైనటువంటి దీపాన్ని పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది తిరుత్తుజాయ మాలికలు తిరుమంజనం సమర్పించేటటువంటి సందర్భంలో తిరుత్తుజాయ మాలల్ని సమర్పిస్తారు కాబట్టి వాటిని పట్టుకొని కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. కొంతమంది అనులేపనాన్ని చక్కగా లేపనాలన్నిటినీ కూడా పట్టుకొని సిద్ధపడుతూ ఉంటారు. అలా పరమపదంలో ఎలా అయితే ముక్తులు నిత్యులు అందరూ కూడా ఒక్కొక్క పరికరాన్ని పట్టుకొని తత్తత్ పరిచార సాధనై అని ఆళ్వందారులు చెప్పినట్టుగా గృహీత తత్తత్ పరిచార సాధనై అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా దేవతలందరూ కూడా కొంతమంది అద్దాన్ని తిరుక్కన్నాడిని పట్టుకునేటటువంటి వారు, కొంతమంది ఆవుల్ని తీసుకొని వచ్చినటువంటి వారు, కొంతమంది ఏమో గడ్డి పరిమళభరితమైనటువంటి వస్తుజాతాన్ని తీసుకొచ్చినటువంటి వారు, కొంతమంది రంగనాథుడి నిద్ర నుండి మేల్కోగానే చక్కటి మంగళకరమైనటువంటి వస్తువుల్ని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో మానిధి గొప్ప నిధులను పట్టుకొచ్చినటువంటి వారు. ఇలా అనేక మంది అనేక విషయాలను పట్టుకొని మంగళకరమైనటువంటి వస్తువుల్ని పట్టుకున్నారు అని చెప్తున్నారు. రంగనాథుడి సౌందర్యం ఎలా ఉంటుంది అంటే అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా మనసు పారేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం. ఆ పెరుమాళ్ళకి ఆయనకే సందేహం వచ్చిందట. ఆయనకి కూడా నంబెరుమాళ్ళకి ఆయనకి కూడా ఒక ఆశ కలిగిందట. నేను ఎలా ఉంటాను, ఇంతమంది భక్తులు పశ్యతోహర రుచుమ్మన వారికి తెలియకుండానే వారి మనసును నా మీద పారేసుకుంటున్నారే, నా సౌందర్యం ఎలా ఉంటుందో నేను చూసుకోవాలనుకుంటున్నాను అని నంబెరుమాళ్ళకి ఒక కోరిక కలిగి ఆయన కూడా ఒక అద్దాన్ని ఏర్పరచుకున్నాడట. ముందు వైపు ఉండేటటువంటి సౌందర్యాన్నంతటినీ చూడడం కోసం, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం ఎదురుగుండా మణిముఖురము మణులతో నిర్మించినటువంటి ఒక పెద్ద అద్దాన్ని ఏర్పరచుకున్నారట నంబెరుమాళ్ళు. ఎవరి అద్దము అంటే ఎదురుగుండా ఒక పెరియ తిరువడి గరుత్మంతుని యొక్క పెద్ద రూపం ఉంటుంది. పెద్ద తిరుమేనితోటి గరుడాళ్వార్లు వేయించేసి ఉంటారు శ్రీరంగంలో. ఆ గరుత్మంతుడే ఆ పరమాత్మ తన సౌందర్యాన్ని తాను ఆస్వాదించడం కోసం ఏర్పరచుకున్నటువంటి మణిముఖురము అని చెప్తూ ఉంటారు. గరుత్మంతునికి వేదాత్మ అని ఒక తిరునామం, అంటే వేదములే ఆయన గరుత్మంతుడు. వేదంలో ప్రతిపాదింపబడేటటువంటి విషయం ఏమిటి అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవం అంతా కూడా వేదములలో తెలియజేయబడుతుంది. కాబట్టి వేదస్వరూపుడైనటువంటి ఆ పెద్ద పెరియ తిరువడి
నే ఒక పెద్ద మణిముఖరంగా నంబెరుమాళ్ళు ముందర వైపు వేయించేపు చేశారు. కాబట్టి ముందు సౌందర్యాన్నంతటినీ కూడా ఎదురుగుండా ఉన్నటువంటి గరుడాళ్వాన్లో రంగనాథుడు సేవిస్తూ ఉంటాడు. మరి వెనకాల ఉండేటటువంటి అసలు రంగనాథుడికి ఆయన పురప్పాడుకు వస్తే ముందు ఉండేటటువంటి సౌందర్యం కన్నా పిన్న జగు వెనకాల ఉండేటటువంటి ఆ సౌందర్యమే అద్భుతమైనటువంటి సౌందర్యము. సేవిస్తే ఆ వెనకాల ఉన్నటువంటి సౌందర్యాన్ని, వెనక వైపు ఉండేటటువంటి సౌందర్యాన్నే సేవించాలి అని అంటారు. కాబట్టి మరి ఆ వెనక వైపు ఉండేటటువంటి ఆ అత్యంత సౌందర్యాన్ని సేవించడం కోసం మరి నంబెరుమాళ్ళు ఏం చేశారు అంటే పెద్దగా ఆయన నల్లటి తిరుమేనితోటి ఆయనే పెరియ పెరుమాళ్ళుగా పడుకొని ఉన్నారు. ఆ పెరియ పెరుమాళ్లలో తన వెనక వైపు ఉన్నటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా నంబెరుమాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. మరి పక్కన పార్శ్వములలో ఉండేటటువంటి సౌందర్యాన్ని చూడాలి అంటే, ఇప్పుడు ఒక సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి అంటే, ఇప్పుడు మా పెద్ద వాళ్ళ ఇళ్లల్లో ఒక పెద్ద చిన్న అద్దం ఉంటే సరిపోదు అని మాకు ఫుల్ లెంత్ మిర్రర్ కావాలి అని ప్రత్యేకంగా ముందు వైపు ఒక అద్దం, పక్కకు అద్దం, ఇటువైపుకు అద్దం, వెనకకు వైపు అద్దం అలా పెట్టించుకుంటూ మానవులు మనమే అలా మన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. రంగనాథుడికి కూడా తన పక్క వైపు ఉన్నటువంటి సౌందర్యాన్ని ఎలా ఉంటుందో అనుభవించాలి అనే కోరిక కలిగితే ఇటువైపేమో శ్రీదేవి నాచ్యార్ని, అటువైపేమో భూదేవి నాచ్యార్ని, ఇద్దరిని కూడా పరమాత్మ వేంచేపు చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఆ పక్కన ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా దేవీమారుల యొక్క తిరునేత్రాలు అనేటటువంటి అద్దాలలో ఆయన నిత్యము సేవిస్తూ ఉంటాడట. అలా వారి కన్నులలో తన పక్క వైపు ఉన్నటువంటి ఆ సౌందర్యాన్నంతటిని కూడా నంబెరుమాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అలా ముందేమో పెరియ తిరువడి, వెనకాల పెరియ పెరుమాళ్ళు, ఇరువైపులా ఉభయనాచీమారుల అనేటటువంటి అద్దాలను ఏర్పరచుకొని తన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి రంగనాథుల్లా వాళ్ళ ఉన్నవయ్యా నంబెరుమాళ్ళని భట్టర్ వారు ఒక చమత్కారంగా ఒక శ్లోకాన్ని చేస్తారు. అలా తిరుక్కన్నాడి తొడక్కమాన ఎల్లాం బంధు పరమాత్మ నిద్ర నుండి మేల్కోగానే ఆయన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆయనకి దర్శింపచేయడం కోసం తిరుక్కన్నాడిని సమర్పిస్తూ ఉంటారు. అది పాటిని కూడా పట్టుకొని వచ్చారు. ఏర్పనవాయిన కొండు దేవరీర్కు సదృశమాన అనురూపమానవై కొండు. అద్భుతమైనటువంటి మాట. ఏర్పనవాయిన కొండు అని ఆళ్వార్లు ప్రయోగం. ఏ పదార్థం పడితే ఆ పదార్థం కాదయ్యా, నీ స్వరూపానికి అనురూపమైన తగినటువంటివి. ఏర్పన ఆయన కొండు అంటే తగినటువంటివి, పరమాత్మ యొక్క స్వరూపానికి ఆయన యొక్క వైభవానికి తగినటువంటి మంగళకరములైనటువంటి వస్తువు. అందుకే మా నిధి, ఏదో నిధి అని చెప్పలేదు. అనర్ఘమైనటువంటి రత్నములన్నిటినీ కూడా తీసుకొచ్చారు. అనర్ఘమైనటువంటి పుష్పమాలికలను తీసుకొచ్చారు. ఎంత గొప్పవైనటువంటి పుష్పమాలికలు అంటే అవి పట్టుకున్నటువంటి దేవతలు కూడా పరిమళిస్తున్నారు. అంత గొప్పగా పరిమళించే ది బెస్ట్ పుష్పాలు అని చెప్తారే అలాంటి అందుకే ఆ పట్టుకున్నటువంటి వారి నుండి కూడా పరిమళం వస్తోంది అని ఆళ్వార్లు చెప్తున్నారు. కాబట్టి ది బెస్ట్ పుష్పమాలికలను తీసుకొచ్చారు. ధేనువులలో అన్నిటిలో కల్లా గొప్పదైనటువంటి ధేనువు, ఆ గోవులలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి గోవు ఏది అంటే కామధేనువు. కాబట్టి కపిలై అని ఒక చక్కటి మాటను ప్రయోగించారు. నిధులలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి నిధి మానిధి, శంఖనిధి, పద్మనిధి అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. అలా పరమాత్మకి ఆయన వైభవానికి సదృశ్యమైనటువంటి అనురూపమైనటువంటి విషయాలను కైంకర్య పరికరములన్నిటినీ కూడా పట్టుకొచ్చారు. ఓహో, పెరుమాళ్ళను సేవించాలంటే ఇప్పుడు మేము రత్నాలతో కూడినటువంటి కన్నాడిని చేయించాలా, అద్దాలను చేయించాలా అండి? వట్టిపాలు సరిపోవా? కామధేను అన్నట్టుగా ఇప్పుడు మంచి ఆవును కొనుక్కొస్తేనే ఆయన స్వీకరిస్తాడా? అవసరం లేదండి. వాయురై వశంగా పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టుగా వాయురై గడ్డి తీసుకొచ్చి ఆయనకి ప్రేమతో సమర్పించినా చాలు, ఆనందంగా స్వీకరిస్తాడు. ది బెస్ట్ అనేటటువంటిది వస్తువులో కాదు సుమా, మన మనసులో ఆ భావన, ది బెస్ట్ భావన ఉండాలి. పరమాత్మ అంటే ది బెస్ట్ ప్రేమ కలిగినటువంటి వారు ఏ పదార్థాన్ని ప్రేమతో తీసుకొచ్చినా
ఆ పదార్థాన్ని ప్రేమతో ఆయన కటాక్షిస్తాడు అనే విషయాన్ని చెప్తూ ఏర్పనవాయికొండు అంటే ఆయనకి సదృశ్యమైనటువంటి అనురూపమైనటువంటి ప్రేమతోటి మనం సమర్పించేటటువంటి వస్తుజాతము. నన్మునివర్ అత్తలైకు పాంగానవత్తయే మననం పండు మర్గల్ ఆయన అభిప్రాయం ఎలా ఉంటుందో దానిని అనుసరించి అనువర్తించేటటువంటి మహర్షులు. నన్మునివర్ అన్నారు, మంచి మహర్షులు. మంచితనం ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం మంచితనం కాదు, ఎవరికి శాపాలు ఇవ్వకుండా ఉండటం మంచితనం కాదు, లేకపోతే అధికంగా శాపాలు ఇస్తే మంచితనం, మహర్షులకి గొప్పతనం కాదు, లేకపోతే ఆశ్రమాన్ని ప్రశాంతంగా నిర్మించుకొని అక్కడ ఉంటే మంచితనం కాదు. నన్మునివర్ అంటే ఆ మంచి అంటే ఏమిటి అంటే ఆయన అభిప్రాయం, పరమాత్మ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో ఆ అభిప్రాయాన్ని అనుసరించి వర్తించేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారు. అది మంచితనం అంటే. పరమాత్మ తప్ప వేరొక ధ్యాస లేదు, పరమాత్మ అభిప్రాయం ఎలా ఉంటుందో దానిని అనువర్తించేటటువంటి వారు. తుమ్మురు నారధర్ పుగుందనరివరో పెరుమాళ్ పళ్ళి కొండరుళిన పెంబు ఇసై కేట్టరుಳು మాపోలే. పరమాత్మ నిద్రపుచ్చాలి అంటే చక్కటి తిరువాయిద్యాన్ని పరమాత్మకి సమర్పించాలి. చక్కటి తాలాట్టు అంటారు, చక్కటి యశోదలాగా పరమాత్మని ఒక ఊయలలో ఉంచి ఆళ్వార్లు పాడినటువంటి ఆ పాటలను పాడేటటువంటి కొంతమంది వచ్చి రంగనాథుడికి నిత్యము కూడా తాలాట్టం సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఆయన నిద్ర మేల్కొనేటటువంటి సందర్భంలో కూడా తుంబురుడు, నారదుడు ఇత్యాది దేవతా జాతికి చెందినటువంటి సంగీతలో పరిజ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా వచ్చి ఆయన నిద్రని లేపడానికి గీతములను వాయిద్యములను ఆలపిస్తున్నారు. అది కైంకర్యం, గొప్పదైనటువంటి కైంకర్యంగా సమర్పిస్తున్నారు. తోన్రిన నిరవియం తొలంగలి పరప్పి అవ్వో వణిక్కు கடவார்கள் எடுத்து வந்தார்கள் இவத்தை கண்டருள வேணும் என்று காட்டுவாரை போலே సహస్ర కిరణమాగిర బంధத்தை కొండు ఆదిత్యనం వందాన్. అద్భుతమైనటువంటి పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానం ఎందుకింత రసమయంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ తోన్రినన్ ఇరవియం తొలంగలి పిరప్పి. రవి ఆదిత్యుడు కూడా సహస్ర కిరణములతోటి ఉదయించాడు, ఆకాశమంతా కూడా తన తేజస్సు నిండింది, చీకట్లన్నీ పోయాయి అని ఆళ్వార్లు పాసురంలో కటాక్షించారు. దానికి పెరియవాచ్యాన్ పిళ్ళై అవ్వో పణిక్కు కడవార్గల్ ఎడుత్త వందార్గల్ ఇవత్తై కండరుల వేణుం ఎన్రు కాట్టువారై పోలే. చక్రవర్తి దగ్గరికి అందరూ తీసుకొచ్చినటువంటి వస్తుజాతమంతా కూడా ఆయన ముందు ఉంచుతారు. ఎప్పుడైతే చక్రవర్తి మేల్కొనగానే అక్కడ పక్కన ఉన్నటువంటి మంత్రో లేకపోతే పరమాత్మకి చక్రవర్తికి ఆంతరికంగా ఉండేటటువంటి వారందరూ కూడా ఆయా ఆభరణాన్ని చక్రవర్తికి చూపిస్తూ, స్వామి ఇది ఈ సామంతరాజులు ఈ ఊరికి ఈ రాజ్యానికి చెందినటువంటి సామంతరాజులు తీసుకొచ్చారు, ఇదిగో ఈ విలువైనటువంటి కిరీటము ఈ పక్కన అవంతి దేశపు రాజు మీకు సమర్పించారు, ఈ విలువైనటువంటి ఖడ్గాన్ని ఈ పక్కన ఉన్నటువంటి కోసల దేశ రాజు మీకు సమర్పించారు అని చక్రవర్తికి అక్కడ తెచ్చినటువంటి వస్తువులన్నింటినీ ఒక్కొక్కటి చూపిస్తూ ఆయన ముఖోల్లాసం కోసం అక్కడ పక్కన ఉన్నటువంటి మంత్రి వచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటినీ చూపిస్తూ ఎవరు తీసుకొచ్చారు ఓహో అప్పుడు చక్రవర్తి ఓహో ఇది మీరు తీసుకొచ్చారా అని ఆ సామంతరాజు వైపు చూసి ఆయన సంతోషంతో తన చిరునవ్వులను చిందిస్తూ రాజు వైపు చూసి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు చక్రవర్తి ఆ సామంతరాజుకి. అలాగా ఇక్కడ దేవతలు మహర్షులు తెచ్చినటువంటి ఆ ఉపకరణములన్నిటినీ కూడా ఇవత్తై కండరుల వేణం ఎన్రు కాట్టువారై పోలే. స్వామి ఇవన్నీ కూడా మీరు చూడాలి, చూసి వారిని కటాక్షించాలి. ఇదిగో మహర్షులేమో కామధేనువులను తీసుకొచ్చారు, దేవతలేమో అద్భుతమైనటువంటి పుష్పమాలికలను తీసుకొచ్చారు, శంఖనిధి పద్మనిధి అనేటటువంటి నిధులన్నిటినీ కూడా తీసుకొచ్చారు, అద్భుతమైనటువంటి అద్దాన్ని తీసుకొచ్చారు అని ఆ సూర్యుడు అక్కడ తెచ్చినటువంటి వస్తువులన్నిటినీ కూడా రంగనాథుడికి చూపిస్తూ ఇవి వీరు తీసుకొచ్చారు వీరిని కటాక్షించండి అని చూపించేటటువంటి వారిగా సూర్యుడు తన సహస్ర కిరణములను
ప్రకాశింపచేస్తూ ఆదిత్యుడు కూడా వేయించేశాడు లోపల. ఇప్పుడంటే కోవెలలో లైట్లన్నీ పెట్టేసి అక్కడ పెరుమాళను సేవింపచేస్తూ ఉంటారు. కానీ నిజానికి మూలవర్లు వేయించేసి ఉన్నటువంటి సన్నిధిలో తిరువిళక్కులు కాకుండా మరొక దీపకాంతి మరి ఏమీ ఉండదు. అక్కడ సహజంగా కొంచెం చీకటిగానే ఉంటుంది. దేవతా సమూహముల వీరందరూ దేవతలు మహర్షులు అందరూ తెచ్చినటువంటి ఆ ఉపకరణములు మంగళ ద్రవ్యములన్నిటినీ కూడా అక్కడ పెడితే పరమాత్మ రంగనాథుడి ముందు సమర్పిస్తే సూర్యుడు ఉదయించి తన సహస్ర కిరణములన్నిటినీ కూడా కోవెల లోపలికి ముందు పెరుమాళ్ళ యొక్క తిరువడి తామరలను సేవించడం కోసం తన సహస్ర కిరణములన్నిటినీ కూడా తిరువడి తామరల ఆ సహస్ర కిరణములతోటి తిరువడి తామరలను సేవించిన తర్వాత సూర్యకాంతి ఆ కోవెలలో ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో ప్రవేశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మంగళ ద్రవ్యములన్నిటినీ కూడా రంగనాథుడికి చూపిస్తూ, ఇదిగో స్వామి, ఇది ఇంద్రుడు తీసుకొచ్చినటువంటి మంగళ ద్రవ్యము, ఇది చంద్రుడు తీసుకొచ్చినటువంటి మంగళ ద్రవ్యము, ఇది ఈ మహర్షి తీసుకొచ్చినటువంటి మంగళ ద్రవ్యము, ఇది ఈ దిక్పాలకుడు తీసుకొచ్చినటువంటి మంగళ ద్రవ్యము అని రంగనాథుడికి సేవింపచేస్తూ తన కిరణముల వాటి మీద ప్రసరింపచేసి అవి రంగనాథుడి కటాక్షానికి పాత్రులయ్యేటట్టుగా చేస్తూ మళ్ళీ రంగనాథుడు సంతోషంగా వారిని కటాక్షింపచేసేటట్టుగా చేస్తున్నారు అని అందమైనటువంటి భావంతో చెప్పారు. అంబర తలత్తిల్ ఇత్యాది ఇరుళానదు ఒరు பயணமொழி வாங்கித்து ఎన్రా పోలే ఇరే మున్బు సొల్లిత్తు. ఈ క్రిందటి పాసురాల్లో చీకట్లు ఏదో ఊరు వెళ్తున్నటువంటి వారిలా మెల్లిగా వెళుతున్నాయి అని చెప్పారు. వాళ్ళ వల్ల ఈ పాసురంలో అలా కాకుండా ఆకాశత్తిலும் సంచరిక్క వണ്ണాదపడి నిస్తరమానపడి సొల్లుగిరదు. ఆకాశంలో సంచరించడానికి వీలు లేకుండా క్రిందటి పాసురంలో అక్కడ ఆ మూలనో సంచరిస్తున్నాడు. చీకట్లు అక్కడ ఇక్కడ కొంచెం ఆకాశంలో సంచరిస్తున్నాయి అన్నట్టుగా చెప్పి ఈ పాసురంలో అసలు ఎక్కడా కూడా ఆకాశంలో సంచరించడానికి వీలు లేనట్టుగా చీకట్లన్నీ కూడా తొలగిపోయాయి అనే విషయాన్ని చెప్తున్నారు. బాహ్యమాన ఇరుళానవదు నిరస్తమానాల్ ఆంతరమాన ఇరుళై పోక్కి అరుళ వేండువో. బయట ఉన్నటువంటి చీకట్లయితే సూర్యుని యొక్క ఆదిత్యుని యొక్క ప్రకాశంతో అవన్నీ కూడా తొలగిపోయాయి. ఓ అచ్యుత భానుడా, ఓ అచ్యుత భానుడిగా వేయించేసి ఉన్నటువంటి ఓ పరమాత్మ, ఓ రంగనాథ, మా లోపల ఉన్నటువంటి ఈ చీకట్లన్నిటినీ ఆంతరమాన ఇరుళై, ఆంతరంగా ఉన్నటువంటి ఈ చీకట్లన్నిటినీ కూడా అచ్యుత భానుడమైనటువంటి నువ్వు రఘువంశంలో అవతరించినటువంటి రామచంద్రుడిగా ఉన్నటువంటి నువ్వు ఆ లోపల ఉన్నటువంటి ఆ చీకట్లన్నిటినీ కూడా తొలగించాలి సుమా. అలా మమ్మల్ని కటాక్షించాలి. నీ కృపా కటాక్షములు మా మీద పడితే మా మనసులో గట్టిగా బిగుసుకున్నటువంటి ఆ అహంకార మమకారములు అనేటటువంటి తలుపులు తొలగింపబడతాయి, ఆ చీకట్లు తొలగింపబడతాయి. అది ఎలా కుదురుతుంది అంటే నీ కటాక్షం వల్లే సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తూ దేవరీర్ తిరుపల్లి ఉణందు అరుళి ఆమంగళాగా విజిత్తురుళీర్ ఎన్రార్. కాబట్టి మీరు శయ్య నుండి మేల్కొని నీ కృపా కటాక్షములు మా మీద ప్రసరింపచేసి మా మనసుల్లో ఉన్నటువంటి చీకట్లన్నిటినీ కూడా తొలగించి మమ్మల్ని పవిత్రుల్ని చేయాలి అనే విధంగా ప్రార్థిస్తాం.